హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారం రోజులు షిరిడి ట్రిప్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. అంటే మేము మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి అనమాట. మీకు ఇంతకుముందు పోస్ట్ చేశా కదండి, అన్ని వీడియోస్ ఉన్నాయి కదా. ఇలా పొలాలలోంచి వెళ్ళాలన్నమాట. మా గుడికి వెళ్ళాలి అంటే చక్కటి పొలాలు అన్నీ కూడా. ఇందులో ఇప్పుడు వీళ్ళు ఇవేం చెట్లు అండి, పామాయిల్ చెట్లు ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట ఈ తోటలో వాళ్ళు. అలాగనే పత్తి కూడా మధ్యలో మనం పెద్ద చెట్ల మధ్య చిన్న చెట్లు వేస్తారు కదండి, అంటే 2 పంటలు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. పామాయిల్ అంటే అది 3 ఇయర్స్కి అలా వస్తుంది కదండి. మధ్యలో ఈ మనం 2-3 పంటలు కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి అనమాట. మొత్తం కూడా పత్తిని యాడ్ చేసేసారు. 2 పంటలు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అయితే మేము ఇట్లా పచ్చటి పొలాల్లోంచి అయితే మాత్రం మా గుడికి అయితే ఇట్లా వస్తూ ఉంటాము. రోజు రెగ్యులర్గా వస్తాము. నేను వీక్లీకి ఒక్కసారన్నా కానీ ఇలా ఇక్కడ శంకరుడు అలాగనే ఆంజనేయ స్వామి అనమాట బాగా ఫేమస్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అమ్మపాలెంలో ఈ ఆంజనేయ స్వామి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. ఇలా ఈ గుడికి వారం రోజులు షిరిడి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం కదండి. ఇంకా నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పెట్టాలి అని చెప్పి నిన్న రామాలయానికి వెళ్ళాను. ఈరోజు ఇలా ఇక్కడ మా ఆంజనేయ స్వామి గుడికి అయితే వస్తున్నాను. గుడిని చూపిస్తా, ఒక్కసారి చూడండి. గుడి వర్క్ అంతా అయిందండి, కొంచెం అయితే పెండింగ్ పడ్డది. ఇంకా వర్షాల వల్ల ఇక ఇలా కొంచెం అయితే ఆపాల్సి వచ్చింది. ఇట్లా కూలీలు కూడా రారు కదండి వర్షం అయినప్పుడు. ఇంకా మొత్తం కూడా అయిపోయింది. నేను మొత్తం గుడంతా అయిన తర్వాత మీకు పోస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. ప్రతిష్టప్పుడు ఇవేమీ కాలేదు. ఇంకా ఇప్పుడంతా కూడా ఇలా వేసేసారనమాట. మొత్తం చుట్టూ కూడా బండ అన్నీ వేసేసారు. చాలా వరకు అయితే ఆల్మోస్ట్ అయితే ఆ మొత్తం పని అయిపోయింది. ఇంకా కొంచెం అనమాట ఈ వర్క్ కొంచెం అయితే ఉంది. ఇంకా ఆ వర్క్ కూడా కొంచెం వర్షాలు తగ్గితే మాత్రం మొత్తం అయిపోతుంది. పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ వాతావరణం మొత్తం కూడా. దేవుడికి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. అలాగనే చక్కటి వాతావరణానికి అయితే వచ్చి సేద తీరడం అంటారు కదా, అలా దేవుడి దగ్గర మంచిగా దేవుడి స్మరణ చేసుకుంటూ ఎంతసేపు అయినా కానీ ఇక్కడ కూర్చోవాలనిపిస్తుందండి. నాకైతే భలే అనిపిస్తుంది ఇక్కడ రాంగలోనే. ఇలా నేనైతే ఈరోజు దర్శనానికి మా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి, అలాగనే శివయ్యని చూసారు కదండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలా దర్శన భాగ్యానికైతే వచ్చేసానండి నేను. వినాయకుడు వక్రతుండ మహాకాయ శంకర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా నైవేద్యాలన్నీ కూడా పెట్టేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతూ ఉన్నాము. చూసారు కదండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. గుడి ముందు పొలం అన్నమాట, చాలా చక్కగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంటే అక్కడ చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా మనకి మంచి గాలి, ప్రకృతి ఇవన్నీ కూడా చాలా చాలా. గుడికి వచ్చాము అంటే అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి మా గుడి అయితే. మేమైతే ఈరోజు ఈ గుడిలోకి వచ్చేసి ఇలా దర్శన భాగ్యం అయితే చేసుకొని బయలుదేరుతూ ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.